హాయ్ మ్యామ్. హాయ్ ఎస్, మీ పేరు? నా పేరు శ్యామలాదేవి పోతల. సో ఇవాళ ఈ 10th ఐకాన్ ఇక్కడ నిర్వహిస్తున్నారు. సో ఇందులో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ 10th ఐకాన్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అందరూ వివిధ ప్రదేశాల నుంచి వివిధ దేశాల నుంచి రావడం జరిగింది. ఈ ఐకాన్ గ్రూపు ఫస్ట్ స్టార్ట్ చేసింది మెండు చక్రపాణి గారు. ఢిల్లీ ఆయన రైల్వే జాబ్. చాలా డెడికేటెడ్గా ఆయన చేస్తారు. ఫస్ట్ 100 బ్యాచ్లో నేను ఒకరిదాన్ని, ఫస్ట్ ఐకాన్ బ్యాచ్లో నేను కూడా ఒకరిదాన్ని. ఆ తర్వాత వాళ్ళు డాక్టర్స్ అని లాయర్స్ అని అలా వివిధ విధాలుగా విభజన చేసి మోటివేట్ చేయడం అంతా జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే విధంగా మెండు చక్రపాణి గారు మరి ఇంకా చాలామంది కలిసి ఇంతవరకు తీసుకొచ్చారు. వందల మందిని తీసుకొచ్చి వేల మందిని చేశారు. అలాగే కేఎన్ కుమార్ గారు, దొరబాబు గారు, మరి మోహన్ గారు అంటే తమిళనాడు జయలలిత గారికి సెక్రటరీగా పనిచేశారు ఆయన. వీళ్ళందరూ కలిసి కమ్యూనిటీని ముందుకు తేవాలని పెద్దలు చాలా బాగా సహకరిస్తున్నారమ్మా. ఈ ప్రోగ్రాంకి రావడం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. కేవలం ప్రోగ్రాం కోసమే నేను విశాఖపట్నం నుంచి వచ్చాను ఈ మహాబలిజ సమ్మేళనానికి. అందరూ ఎవరు ఏంటి అన్నది తెలుసుకుందామనే ఉద్దేశము, ప్లస్ ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు అనేసి కన్నులారా చూద్దామని కూడా వచ్చాను నేను. ఈ మహాబలిజ సమ్మేళనంలో అందరికీ మంచి జరుగుతుంది. లీడర్షిప్ క్వాలిటీస్ అని ట్రైనింగ్ ఇవ్వటము, వివిధ రకాలుగా వెనకబడి ఉన్న వాళ్ళకి సహాయం చేయటము, పెద్దలందరూ కలిసి ఇవన్నీ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ అందరూ పెద్దలందరూ చేస్తున్నారు. ఈ మహాబలిజ సమ్మేళనంకి రావడం నాకు చాలా ఆనందం. సో అలాగే చాలామంది మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు బిజినెస్లో కూడా చాలామంది బిజినెస్ సొంతంగా చేసేవాళ్ళు ఉన్నారు, పెట్టుబడి పెట్టడానికి కూడా చాలా ట్రై చేసేవాళ్ళు ఉన్నారు. సో అలా కొత్తగా స్టార్టప్ చేసి ఇన్వెస్ట్మెంట్ కోసం ఎదురు చూసే వాళ్ళకు, లేదా ఎలా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన విధానం కోసం వచ్చే వాళ్ళకు ఈ స్టార్టప్ ఎంత వరకు ఉపయోగపడుతుంది? ఈ మహాబలిజ సమ్మేళనంలో కొత్తగా బిజినెస్ చేస్తామన్న వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కావాల్సిన మోటివేషన్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే కొత్తగా పెట్టుబడి పెట్టుకోలేని వాళ్ళకి కూడా ఇక్కడ నుంచి పెట్టుబడి పెట్టించి ఇచ్చే అవకాశం కూడా ఈ మహాబలిజ సమ్మేళనంలో కొంతమంది బిజినెస్ పీపుల్ అందరూ సహాయం చేస్తున్నారు బిజినెస్ చేసుకోవడానికి. అలాగే వాళ్ళు చేయూతను ఇవ్వాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఎవరు ఏ బిజినెస్లో బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆ రంగంలో ముందుకు వచ్చి మిగిలిన వాళ్ళకి కూడా బిజినెస్లో ఏదైనా పెట్టుబడి పెట్టించి వాళ్ళని ఏదో ముందుకు తీసుకొచ్చే విధానంగా ఉంటే బాగుంటుందని నా ఆలోచన కూడా. ముఖ్యంగా యూత్ బేస్గా కూడా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. సో మనకు అప్పుడు ఎలా ఉండేది అంటే ఇంత ఏజ్ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, యూత్ మొత్తం బిజినెస్ పరంగా చాలా ముందుకు వెళ్తున్నారు. సో అంటే వాళ్ళ ఏజ్ పరంగా ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది, వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఈ ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతుంది? ప్రోగ్రామ్ అనేది యూత్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే చదువుకుంటున్నారు కానీ మనకి దేశంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉంది. అందులో ఈ బలిజలు అన్నది ఎక్కువ పర్సంటేజ్ లేని వాళ్ళు, చదువుకున్న పిల్లలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు బిజినెస్ చేయడంలో కూడా మంచిదని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి పెద్దలు సహకరించాలని కూడా కోరుకుంటున్నాను. ఉద్యోగాలు లేకపోవడం మూలంగా యువత కొంచెం నిరుత్సాహపడకుండా వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీ అది అన్నీ నేర్పించి చేసి వాళ్ళు ఏ రకంగా సాయపడాలన్నది కూడా చేసి బాగా చేస్తున్నారు వీళ్ళు. సో మీరు లోపల బిజినెస్ సమ్మిట్లో ఆల్రెడీ హాజరయ్యారమ్మా? లేదు. సో చాలామంది పెద్దవాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళ స్పీచ్లు ఇప్పుడు స్టార్టప్ అయ్యే వాళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతాయండి? వాళ్ళ స్పీచ్లు స్టార్టప్ అయ్యే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎందుకంటే కేఎన్ కుమార్ గారు బాగా చెప్పారు. అలాగే మోహన్ గారు కూడా ఉపయోగించుకోమని చెప్పారు. మేము సహాయం చేస్తున్నామని చెప్పి సహాయం చేసే వాళ్ళకి నిజంగా నీడ్ ఉన్న వాళ్ళు ఉపయోగించుకోండి, అలాగని నీడ్ లేని వాళ్ళు కూడా రాకుండా నీడ్ ఉన్న వాళ్ళు ఉపయోగించుకోండి అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి కూడా పెద్దవాళ్ళు. థ్యాంక్ యూ మ్యామ్.